గోపు విపుల జడలైనా పార్వతీ వరకుమార నీకు 10,000 శరణార్థి శరణు శరణు మాయమారాణి శాంభవి రాణి శాంభవి రాణి కర్ణజూడు మమగర్ణ తల్లి గంగా భవాని గనకల్ప వల్లే పుట్టినాది గంగాదేవి యాపుడమిలోన పెరిగినాది గంగాదేవి బేడంబులోన ఏ గంగా గంగ నీకు శరణు చేదు గడి ఆగవమ్మ గుడి వంతులారా ఓ గుణవంతులారా కూర్చున్న పెద్దలారా ఓ గుణవంతులారా కథ చెప్పలేనంత వాడా ఈ కనక మండలములో శ్రీశైల పర్వతాల మల్లయ్యకు పడి సాగి మొక్కెను పూర్వకాలం మందు గనక మట్టేడు మారా నేలుతున్నది మైలాస రేణుకాయల్లమ్మ అమ్మగారు కిత్తంగా పుట్టేడు మంత్రాలు పెరగంగా 1,00,000 మంత్రాలు బుద్ధులు నేర్వంగా భూతల్లి గలది భర్తలేడన్న బాధ దిగమించుకొని కాని కష్టాలు కాని శ్రమలు కాని బాధలు పడి 5 పిల్లల్ని పెంచి పెద్ద చేసి విద్యావృత్తులు చెప్పించిందయ్యా. ఓ గుమల్లమ్మ, ప్రపంచమంతా మొబైల్ టెక్నాలజీతో ముందుకు పోతున్నది, మంచిగానే ఉన్నది. కానీ దాని వల్ల జరిగే నష్టాలు జర ఈ ప్రపంచానికి తెలియజేయరాదమ్మా, మీకు దండం పెడతా. అవును, ఈ మొబైల్ టెక్నాలజీ వల్ల దగ్గరోళ్ళంతా దూరం అయిపోతున్నారు. ఈ టెక్నాలజీ ఎప్పటి నుంచి వచ్చిందో గాని అప్పటి నుంచి పిల్లలు పెద్దలు తమ ఇంట్లో వారితోటి దగ్గరుండి మాట్లాడే బంద్ చేసిండ్రు. ఆడపోరగాళ్ళు మగ పోరగాళ్ళు అందరు పాడైపోతున్నారు. ఈ రోజు మనం చెప్పేది ఎల్లమ్మ కథో మల్లన్న కథో కాదు, మొబైల్ టెక్నాలజీ వల్ల జరిగే నష్టాలు చూపిస్తాం చూడండి. హర హర హరదేవ శంభో శంకర శంభో శంకర శరణమయ దేవ హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకర శరణమయ దేవ. ఈడికి దగ్గర ఏమి గల్లాది సెల్లు ఫోను టెక్నాలజీ గల్లాది. ఈడికి దగ్గర ఏడి గల్లాది సెల్లు ఫోను టెక్నాలజీ గల్లాది. ఓ పోచమ్మ, ఈ టెక్నాలజీ వల్ల జరిగే నష్టాలు చూపిస్తా చూడండి. ఓ అవని నేను జనని నేను ఆని నేను అమ్మను కడలి నేను ఎదల నీరు కంట నీరు దాసినాను అరచేతిలనేమో ఎగతెగ భారమైనులే పొద్ది కడుపులనేమో సిన కంటాల మన్నుకునే అరచేతిలనేమో ఎగతెగ భారమైనులే పొద్ది కడుపులనేమో సిన కంటాల మన్నుకునే ఆడదానినే నేను 9 నెలలు మూసి కన్నాను ఆడదానినే నేను అందుకే ముసైపోతున్నాను ఆడదానినే నేను అంగడి బొమ్మను నేనయ్యాను ఆడదానినే నేను నింగిన తూపుచునుకున్నాను ఈ ఆశడు దాడుకు సావుకు దాడుకు నైకిక పిడుగులు దేహముకులుడు యాది లేదా తమ్మి నాలది అక్కలేదా నిన్ను నమ్మి గడప దాటితే ఓ తమ్మి రా బంధుల రాజమే నా తమ్మి నేను ఆడదానినే పుడితే నేరమని మగ జీవము ఎట్ట పుట్టిందో తెలుసుకో తమ్మి తెలుసుకో ఆడదానినే నేను 9 నెలలు మూసి కన్నాను ఆడదానినే నేను అందుకే అలసైపోతున్నాను. కబడ్డీ కర్రదాన నన్ను పట్టేద్దాముందా కబడ్డీ పట్టేద్దాముందా కబడ్డీ కర్రదాన అవుట్ బానే మంచిగా వెళ్ళింది. కూర్చోండి. అమ్మ మనీషా, నిన్న స్కూల్కి ఎందుకు రాలే అమ్మా? అంటే మేడం అది నిన్న మా తాతయ్య చనిపోయింది మేడం.
ఓహో గట్టనా మీ తాత నిన్న చనిపోతే పొద్దున్నే నాకు కలిసి మేడం మా బిడ్డ చక్కగా చదువుతలే చదివిపోయానని ఎట్లా అంటాడు అంటే మేడం అది ఆ, అది ఆ, చనిపోయింది ఈ తాతయ్య కాదు మేడం, వేరే తాతయ్య. షడప్ గాడిద నీ డుమ్మాల కోసం ఇంకెంతమంది తాతల్ని చంపుతావు నాకేం తెలియదు అనుకుంటున్నావా ఇంకోసారి ఇలా జరిగిందనుకో సివియర్ పనిష్మెంట్ ఇస్తా సారీ మేడం. కూర్చో వేస్ట్ ఫెలో సరే కానీ ఇంకో 1 month లో 10th ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అందరూ మంచిగా చదువుకోండి సరేనా సరే ఏమే ఏం చేస్తున్నా కూరగాయలు వస్తున్నా కానీ ఏంటి జర గింత లేట్ అయ్యింది? గద్దా మన కూతురు 10th క్లాస్ పాస్ అయి ఇంటర్మీడియట్ కి పోతుంది కదా గందుకోసమే దానికోసం మొబైల్ ఫోన్ కొనడానికి పోయినా అబ్బో రిజల్ట్ రాకముందుకే గది పాస్ అవుతుందని ఎట్లా చెప్తాను? గది నా కూతురే చాలకి నీ సంబరం. సర్లే గాని ఈ మొబైల్ ఫోన్ ఇక్కడ పెడుతున్నా నా కూతురు వచ్చంగానే ఇచ్చేసా నాకు చిన్న జర పనుంది పోయేసి వస్తా సరే జల్దీరా. సరే సరే అమ్మా అమ్మా నేను 10th క్లాస్ పాస్ అయ్యానే. నిజమా తల్లి? నా బంగారు కొండే, నా ఇంటికొండ. మీ నాన్న నీకోసం ఏం తెచ్చిండో తెలుసా? ఏందే అది? ఇగో ఈ మొబైల్ ఫోన్ తల్లి. మొబైల్ ఫోనే? చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా బాగుంది. బిడ్డ ఈ ఫోన్ నెంబరు ఎవరికి ఇయ్యకు. జరా జాగ్రత్తనే గడా పట్నంలో చదువుకోవాలి. జరా మంచి కాలేజీలో చదువుకొని మంచి పేరు తీసుకురా. గడు ఉండేది హాస్టల్లా. జరా చూసుకొని మెదులుకో బిడ్డ. గట్లనే నాకు తెలిస్తే. ఇగో పొయ్యి మీద కూర పెట్టినా అది ఆఫ్ చేసి కాల్చెలు కడుకొని దువ్వలు తిని. ఇంకా మళ్ళా వాళ్ళ గిట్ట పని ఉంది, నేను పోయి వస్తా. సరే అమ్మా. ఏ మనీషా, హాయ్, నువ్వేంటి ఇక్కడ? మా మామయ్య వాళ్ళు 6 months నుంచి ఇక్కడే ఉంటున్నారే. ఓ అవునా, వీళ్ళంతా ఎవరే? వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. అమ్మా నాన్నలు బాగున్నారా? బాగున్నారే, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నా. బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుకుంటున్నానే. సర్లే కానీ సిటీకి వచ్చినావు కదా, ఒక్క అబ్బాయినైనా పట్టినావా లేదా? లేదే, నాకు అలాంటి అలవాట్లు లేవు. నీకు అలాంటి అలవాట్లు లేవా? ఇంకా పాతకాలంలో బతుకుతున్నట్టున్నావు. సిటీలో బాయ్ ఫ్రెండ్స్ లేకపోతే చాలా చీప్ వచ్చేసారు తెలుసా? ఏమోనే, నేనైతే ఇప్పుడు బాగానే ఉన్నా. మీరు ఆగండి. అవునే, ఊర్లో ఉంటే మన వాళ్ళు ఉంటారు, ఎవరు ఒకరు చూసారు. కానీ ఇది సిటీ, ఎవరు చూడాలి, ఫుల్ ఎంజాయ్ చేయాలి. సర్లే, నీకు ఎంజాయ్మెంట్ అంటే ఏంటో తెలియదు కానీ మనం రీల్స్ చేయక చాలా రోజులైంది కదా, ఒక రీల్ చేద్దామా? సరేనే. Butterfly, 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 butterfly. Where are you going? Where are you going? House in the garden. House in the garden. What are you doing? What are you doing? Dancing, 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 dancing. వావ్, వీడియో చాలా బాగుంది. బాగుంది కదా, పోస్ట్ చేద్దామా? మస్తున్నా మామ ఏం రా మామ ఇద్దరు పోలీలను బట్టి మస్తు పైసలు సంపాదిస్తున్నావులే ఏం చెప్పమంటావు మామ పైసలున్న పోరి ఒక్కతికి ఇట్లా దొరుకుతలే ఇప్పుడు ఈ పోర్ని ఇన్స్టాగ్రామ్ ఒక్కదానికి పిల్లలు మెసేజ్ పెట్టరా, మీ దగ్గర ఉన్న డబ్బులే డబ్బులు. మామ మెసేజ్ పెట్టినా ఇక రిప్లై వచ్చిందంటే చూడు నా దగ్గర డబ్బులే డబ్బులు ఒక్క నిమిషం ఆగురా, ఒక ఫోన్ కాల్ వస్తుంది. హలో, ఓ సుజన, నువ్వు ఎక్కడున్నావు మరి? అన్నీ ఉండు, నేను ఇప్పుడు వస్తున్నా. 5 నిమిషాలు అన్నీ ఉన్నా. వస్తున్నా. మామ పోరి ఫోన్ చేసిందిరా మరి నాకు అర్జెంట్ పని ఉంది, మళ్ళీ పోవాలి. సరేనా, రేపు కలుగుతాం. మామ రేపు కళ్ళు సిట్టింగ్ లో కలుద్దాం మరి జల్దీ నచ్చే సరే నాకు హాస్టల్లో పని ఉంది, నేను వెళ్ళనా మరి? సరే, వెళ్ళు. బాయ్. అరే మామ కోడి కూర మాత్రం సూపర్ వస్తున్నాయి కళ్ళోడేడ్రా ఇంకొస్తలేడు లేట్ అయింది కళ్ళు మంచిది
అరే మామ నిన్నటికలు సప్పగుందిరా ఈ రోజు గట్టికలు తెచ్చినావా? నువ్వు ఇచ్చిన డబ్బులకి ఇంకా నేను మంచిగా పోతున్నారా ఊగలాయిబో. అరే మామ సెట్టింగ్ మాత్రం మస్తు చేసినా, కోడి కూర సూపర్ ఉందిరా మామ. అవునరా మామ, ఫుల్ కిక్ వస్తుంది అనుకోను. అరే మీకోసం ఏదైనా చేస్తారా, మీరు నా దోస్తులరా, మీకోసం గా మాత్రం కూడా చేయకపోతే ఎట్లారా? రాజు సరే గాని మావా ఇది తాకుతున్నాడు రా, ఒక 5 నిమిషాల పని ఉంది, మేము పక్కకు వేస్తాం. సరే సరే. అరే ఏం రా మామ పోటీ సంగతి ఏం చేసినావురా? మావా పోరికి మెసేజ్ పెట్టిన ఆయన రిప్లై ఇస్తలే మావా. నువ్వు గప్పుడే పెట్టినావు కదా మెసేజ్, మళ్ళీ ట్రై చేయి. ఒకటేసారి పెడతావా? మళ్ళీ ట్రై చేయి. నువ్వు నాకు మస్తు ఇష్టం, నేను 5 months నుంచి ఫాలో చేస్తున్నా, కానీ నీతో మాట్లాడాలంటే భయం అవుతుంది. అట్లా ఏదో ఒకటి మెసేజ్ పెట్టు, ఏదో ఒకటి పెట్టురా. గట్లనే మావా. మెసేజ్ పెట్టినా రిప్లై ఇస్తుందా చూడాలి. మావా ఓడి ప్లాట్ అయింది మావా, వాట్సాప్ నెంబర్ అడుగుతాను. ఇచ్చే తొందరగా ఇక రోజు పోయి టార్చర్ పెట్టాలరా మామా, డబ్బులు గుంజాలరా, ఎంజాయ్ చేస్తారా మామా, రోజు అదే పనులు ఉంటు నువ్వు. ఇక గట్లనే అవును కోసం అవురా, నేను ఇద్దరు పక్కకు మాట్లాడితే నేను ఇక్కడ కూర్చోవాలనా? గట్ల కాదు మావా. ఏం కాదురా, నేను పాల్తుగా లేక కనిపిస్తున్నా, మా దగ్గర నాకు కూటి గతి లేక వచ్చిన అనుకున్నా. మంచి మాట్లాడు మావా, ఎందుకంత సీరియస్ అవుతున్నాయి ఇప్పుడు? ఏం మంచిగా మాట్లాడుతా నా బొచ్చు నువ్వు లేవురా, ఏమనుకుంటున్నావు మావా? అరే మావా గామునున్నాను. నువ్వేంద్రా నాకు చెప్పండి, అయితే లేవురా చూసుకున్నానురా. అరే నువ్వు నేను పెట్టిన చికెన్ ముక్కలే తింటూ, నువ్వు నేను పెట్టిన కల్లే తాగుతూ, నువ్వు నా మొహం గురించి మాట్లాడు. రాజు, మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చేస్తున్నారు, మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? ఇప్పుడు ఎందుకు కదా విషయం, తర్వాత మాట్లాడుకుందాం. లేదు అది కాదు, మా ఇంట్లో పెళ్లి చేస్తా అంటున్నారు, అందుకని. అయితే ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోమంటావా? ఏంటి రాజు గట్లా మాట్లాడుతున్నావు? మరి ఇంకెలా మాట్లాడాలి? నువ్వు పెళ్లి చేసుకుంటావు అనగానే పెళ్లి చేసుకోవాలా? అదేంటి, నువ్వు నన్ను ప్రేమించింది పెళ్లి చేసుకోవడానికి కాదా? హే, పిచ్చిదానా, నిన్ను ప్రేమించింది కేవలం నీ వెనుకున్న నీ డబ్బు చూసి మాత్రమే, అంతేగాని నిన్నెవడ ప్రేమించేది? రాజు నువ్వు జోక్ చేయట్లేదు కదా? నీకెంత క్లారిటీగా చెప్పిన అర్థం కాదా? నాకు డబ్బు కావాలి, అది నీ దగ్గర ఉంది, అందుకే నిన్ను ప్రేమించినట్టు నటించానే. రాజు అలా చెప్పకు, తట్టుకోలేను. అయితే ఇక్కడే నరికేస్తా. రాజు ప్లీజ్, రాజు అలా చేయకు. రాజు ప్లీజ్, రాజు ప్లీజ్, రాజు రాజు రాజు. ఏం చేస్తున్నావు? ఇట్రా తొందరగా. వస్తున్నా. రావే తొందరగా. ఏమైంది? కదేనే, మన అమ్మాయి డిగ్రీ కంప్లీట్ అయింది కదా, పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. నేనే ఆ విషయం గురించి మీతో మాట్లాడదాం అనుకున్నా. మన పక్కింటి సుజాత లేదు, వాళ్ళ అన్నయ్య కొడుకు బాగా చదువుకున్నాడంటండి, మంచి ఉద్యోగం కూడా ఉంది. అవునా? మన రావు గారు కూడా ఒక సంబంధం తీసుకొచ్చారు. ఇదిగో అబ్బాయి ఫోటో. చాలా బాగున్నాడండి. ఏం ఉద్యోగం అంట? అబ్బాయి కలెక్టర్ ఆఫీస్ లో క్లర్క్ ఉద్యోగం అంట. మంచి ఉద్యోగం. నాన్న వచ్చావా తల్లి? బాగున్నావా అమ్మా? బాగున్నా నాన్న. మీ నాన్న నీకు ఒక సంబంధం చూశాడమ్మా. ఇదిగో అబ్బాయి ఫోటో. ఏమండి, అమ్మాయి సిగ్గుపడుతుందంటే అబ్బాయి నచ్చినట్టున్నాడు. ఇదే సంబంధం ఖాయం చేయండి. సరే, నేను వెళ్ళి ముహూర్తం ఖాయం చేసుకుని వస్తా. సరేనా? సరే. రే, ముహూర్తానికి టైం అవుతుంది, ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయంట్రా. కానీనమ్మా కానివ్వండి, తొందరగా ఆ తోరణాల సగంలో కట్టండి. ఈ పంతులేడు రా ఇంకా రాడే. సందీప్, ఆ బాబాయ్ చెప్పు బాబాయ్.
నాకు 20 లక్షలు కావాలి. 20 లక్షలా? నా దగ్గర లేవు. ఏందే 20 లక్షలు ఇస్తావా లేక నీ న్యూడ్ వీడియో సోషల్ మీడియా అప్లై చేయమంటావా? వద్దు రాజు, అలా చేయకు. నాకు ఇప్పుడే పెళ్లి కుదిరింది. ప్లీజ్ అలా చేయకు. నాకు అర్జెంట్గా కావాలి. నీ ఊరు బయట ఉన్నా. రాజు, నా దగ్గర లేవు. నువ్వు మనీ తీసుకొని రాలేదో ఈ వీడియో అందరికి పంపించేస్తా. తొందరగా రావే. రాజు ప్లీజ్ రాజు, నా దగ్గర లేదు. హలో హలో రాజు, నా దగ్గర లేవు. అమ్మ నాన్నకి ఈ విషయం తెలుసు. అమ్మ ఇంకొకటి సొల్యూషన్. నచ్చావు. నేను చనిపోతా. నేను చనిపోతా. నేను చనిపోతా. చావు 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 చావు. పుస్తకాలు పట్టాల్సిన సమయంలో సెల్ ఫోన్ వాడామే. మనకి ఇలానే జరగాలి. గొర్రెక్క దైవాన్ని నమ్మినట్టు నేను ఒకరిని నమ్మి మోసపోయా. ఇప్పుడు నువ్వు కూడా అలానే మోసపోయావు. నేను చనిపోయా, ఇప్పుడు నువ్వు చనిపోతున్నావు. ఇంట్లో వారికి ఎవరికి చెప్పకుండా అప్పుడు నేను చచ్చిపోయా, ఇప్పుడు నువ్వు కూడా చచ్చిపోతున్నావు. ఇలాంటి దుర్మార్గుని నమ్మి నేను చనిపోయా, ఇప్పుడు నువ్వు చనిపోతున్నావు. వాళ్ళని అలానే వదిలేద్దామా? నేను చనిపోతే వాడు మళ్ళీ ఎందరో నాలాంటి అమ్మాయిలను మళ్ళీ మోసం చేస్తావు. నేను చనిపోను. నేను ఫైట్ చేస్తా. నేను ఫైట్ చేస్తా. నేను ఫైట్ చేస్తా. రే మొబైల్ ఫోన్స్ మన జీవితానికి మార్గం అవ్వాలి, కానీ ఎప్పుడు అడ్డుదారి కాకూడదు. మొబైల్ ఫోన్ కేవలం నాలెడ్జ్ కోసమే వాడండి. మొబైల్ ఫోన్స్ ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడండి. దాన్ని మీ శరీరంలో ఒక భాగంగా అసలు చేసుకోకండి. ఓ అమ్మల్లారా, ఓ అక్కల్లారా, మొబైల్ ఫోన్ సరిగ్గా వాడకపోతే ఇలాంటి వారి బారిన పడి మోసపోవాల్సి వస్తుంది. We wholeheartedly thanking you, sirs, for your hard work and determination, and you all guided us to perform our skills. And we all motivated from you very much, sir. Once again, I am thanking you, sir. Thank you so much, sirs. Dear, I have a small doubt that what is communication skill? Oh, it's simple. It is nothing but to interact between two or more other peoples and tell their feelings. Oh, wow. Is it? Yeah. Now, our friends are ready to perform and